చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హనుమాన్ ఇప్పుడు జై హనుమాన్ గా మరింత గ్రాండ్ గా రాబోతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్ ను తన సినిమాటిక్ యూనివర్స్ లో కీలక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ సైలెంట్ గా పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. హంపీలోని అంజనాద్రి పర్వతంపై జరిగిన పూజా కార్యక్రమాలు ఈ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ కథ శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన వాగ్దానం తిరుగుతూ ఆధ్యాత్మిక కథతో పాటు భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ను చూపించబోతుంది. ఈ సినిమాలో హైలైట్ ఏమిటంటే కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే రానా దగ్గుపాటి పవర్ఫుల్ పాత్రలో తేజ సజ్జా తన పాత్రను కొనసాగించుచున్నారు. ఇక టెక్నికల్ గా కూడా ఈ సినిమా మరో లెవెల్లో ఉండబోతుందట. సినిమాటోగ్రఫీ నిమిష్ రవి హ్యాండిల్ చేస్తుండగా సంగీతం కోసం ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి పనిచేస్తున్నారు. హనుమాన్ 300 కోట్లు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో జై హనుమాన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తానికి ఈసారి ప్రశాంత్ వర్మ టీం నుంచి మరో బాక్స్ ఆఫీస్ సునామీ రావడం ఖాయమని టాక్ వినిపిస్తుంది.